Hello guys, welcome back to our channel Mr. Ganesh 2. This is Ganesh, GDS Brand Postmaster. సో మన ఛానల్లో వచ్చేసి ఫ్రెండ్స్ జీడిఎస్ గురించి మంచి కంటెంట్ ఉండడం జరిగింది. సో ఒకసారి మన ఛానల్లో వెళ్ళేసి కంటెంట్ చూడండి మీరు. సో మన ఛానల్ వచ్చేసి జీడిఎస్ గురించి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఒకసారి మన ఛానల్లో వెళ్ళేసి కంటెంట్ చూడకపోతే సార్ కంటెంట్ చూసుకోండి మీరు. సో మన కామెంట్ సెక్షన్ వచ్చేసి చాలామంది ఏమైనా కామెంట్ చేస్తున్నారంటే సో బ్రదర్ ఈ జీడిఎస్ సెలక్షన్ రిజల్ట్ ఎప్పుడు వస్తుంది, అదేవిధంగా ఏ స్టేట్కి ఎంత కట్ ఆఫ్ ఉండబోతుంది అంటే దీని గురించి ఇలా టైప్స్ ఆఫ్ కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సో ప్రజెంట్ నేను ఈ వీడియోలో వచ్చేసి మీకు ఏం చెప్తానంటే 2 పాయింట్స్ అనేది మీరు చెప్తాను. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి సో సార్ రిజల్ట్ ఎప్పుడు వస్తుంది, సో రిజల్ట్ వచ్చే డేట్ అసలు మనం ఏదైనా ఎక్స్పెక్ట్ చేయగలమా. సో నేను ఎలా చెప్పగలనంటే ప్రీవియస్ వాటి ఒక నోటిఫికేషన్ని కంపేర్ చేసేసి అప్పుడు రిజల్ట్ డేట్ లాస్ట్ డేట్ నుంచి రిజల్ట్ ఎప్పుడు వచ్చింది దాని గురించి కంపేర్ చేసేసి మీకు ఇప్పుడు డేట్ అనేది కొంచెం ఎక్స్పెక్ట్ చేయగలను. సో అది చెప్తాను. ఇప్పుడు సెకండ్ పాయింట్ వచ్చేసి సో 100% ఏ స్టేట్లో ఉండబోతుంది, సో 95 ఏమో ఏ స్టేట్లో ఉండబోతుంది, 95 ఏ స్టేట్లో బిలో ఏ స్టేట్లో ఉండబోతుంది, ఇంకా వచ్చేసి 90 బిలో ఏ స్టేట్లో ఉండబోతుంది దాని గురించి స్టేట్ వైజ్ చెప్తాను. సో స్టేట్లో డివిజన్ మాత్రం చెప్పాను, బట్ స్టేట్ వైజ్ చెప్తాను. సో డివిజన్ వైజ్ ఎవరు చెప్పలేదు బ్రదర్, ఓకేనా. సో వీడియో అని మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తుంటే మీకు ఇన్ఫర్మేషన్ అయితే క్లారిటీగా అర్థమైపోతుంది. సో ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా వీడియో మీకు లైక్ చేయకపోతే లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ప్రజెంట్ ఇప్పుడు మన వీడియోలోకి వెళ్తే సో ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు వచ్చేసి సో మనం వచ్చేసి లాస్ట్ ఇయర్ 2023లో వచ్చిన నోటిఫికేషన్ని కంపేర్ చేసుకుని అనేది మనం చెప్పగలం. సో లాస్ట్ ఇయర్ 2023లో వచ్చేసి మనకు మొత్తం వచ్చేసి 3 నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. సో ఆ 3 నోటిఫికేషన్ ఏంటి అంటే ఫస్ట్ వన్ వచ్చేసి షెడ్యూల్ 1 వచ్చేసి, ఇంకోటి వచ్చేసి స్పెషల్ డ్రైవ్ అనేది రావడం జరిగింది. తర్వాత లాస్ట్కి వచ్చేసి షెడ్యూల్ 2. ఈ 3 నోటిఫికేషన్ అనేది లాస్ట్ ఇయర్ రన్ అయింది సో 2023లో. సో వాటి యొక్క అప్లికేషన్ డేట్, వాటి రిజల్ట్ ఎప్పుడు వచ్చింది దాని గురించి నేను కంపేర్ చేసేసి మీకు చెప్తాను. సో అలా కంపేర్ చేసేసామనుకో మనం ఈ ఇయర్ నోటిఫికేషన్ వచ్చింది షెడ్యూల్ 1 జూలై వచ్చింది కదా. సో దీన్ని కూడా మనం రిజల్ట్ డేట్ అనేది ఫస్ట్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది కూడా ఎక్స్పెక్ట్ చేయగలం, ఓకేనా. సో మనకు ఫస్ట్ వచ్చింది ఏంటిదంటే షెడ్యూల్ 1 అని ఒక నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. సో దీని టోటల్ పోస్ట్ వచ్చేసి 40,889 పోస్ట్ అనేది టోటల్ రావడం జరిగింది సో ఈ నోటిఫికేషన్కి. సో దీనికి వచ్చేసి అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 27 జనవరికి అప్లికేషన్ స్టార్ట్ అయింది. సో లాస్ట్ డేట్ వచ్చేసి ఎడిట్ ఆప్షన్ కలుపుకొని కూడా చెప్తున్నాను. సో 3 days ఎడిట్ ఆప్షన్ ఉంటుంది, దాన్ని కలుపుకొని చెప్తే 19 ఫిబ్రవరి వరకు అనేది అప్లికేషన్ అనేది నడిచింది. దీనికి వచ్చేసి అంటే మనం ఎడిట్ ఆప్షన్ లాస్ట్ అని చెప్తున్నాను, నేను ఎడిట్ ఆప్షన్ ఇంక్లూడ్ చేసుకొని చెప్తున్నాను, ఓకేనా. సో ఎడిట్ ఆప్షన్ కూడా ఇంక్లూడ్ చేస్తున్నాను. సో లాస్ట్ వచ్చేసి మనకు దీనికి రిజల్ట్ ఎప్పుడు వచ్చిందంటే షెడ్యూల్ 1కి సో రిజల్ట్ డేట్ చూసుకుంటే మాత్రం మనకు 11th మార్చ్. సో 11th మార్చ్ అనేది రిజల్ట్ రావడం జరిగింది. సో ఇది వచ్చేసి ఫ్రెండ్ షెడ్యూల్ 1 2023లో వచ్చిన షెడ్యూల్ 1, ఓకేనా. నెక్స్ట్ దీని తర్వాత ఏమొచ్చిందంటే మనకు ఊరు మీద సో దాని తర్వాత వచ్చింది నెక్స్ట్ ఏంటిదంటే స్పెషల్ డ్రైవ్ అనే ఒక నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. సో ఈ స్పెషల్ డ్రైవ్కి వచ్చేసి టోటల్ వేకెన్సీస్ ఎన్ని వచ్చాయంటే 12,828 వేకెన్సీస్ అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇప్పుడు దీనికి వచ్చేసి అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 22 ఈ అమ్మా ఈ ఫోన్ తమ్మికొంటారు ఈ హంకర్తో ఓడిదారి. సో దాని తర్వాత వచ్చేసింది నెక్స్ట్ వచ్చేసి స్పెషల్ డ్రైవ్. సో స్పెషల్ డ్రైవ్ అనే ఒక నోటిఫికేషన్ అనేది దీని తర్వాత అనేది రావడం జరిగింది. సో ఈ స్పెషల్ డ్రైవ్లో వచ్చేసి మొత్తం వేకెన్సీస్ వచ్చేసి 12,828 వేకెన్సీస్ అనేది రావడం జరిగింది, సరేనా. సో దీనికి వచ్చేసి అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 22 మేకి అనేది 2023కి అప్లికేషన్ స్టార్ట్ అయింది. సో ఇంక్లూడింగ్ ఎడిట్ ఆప్షన్తో కలుపుకుంటే మాత్రం 14th జూన్కి లాస్ట్ డేట్ అనేది కంప్లీట్ అవ్వడం అయిపోయింది, ఓకేనా. 22 మేకి స్టార్ట్ అయ్యి 14th జూన్కి అనేది అప్లికేషన్ అయిపోయింది. సో దీనికి రిజల్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ సో దీనికి రిజల్ట్కి వచ్చేసి 7 జూలైకి అనేది రిజల్ట్ రావడం జరిగింది, ఓకేనా. సో ఇదంతా స్పెషల్ డ్రైవ్ గురించి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి షెడ్యూల్ 1 తర్వాత వచ్చింది. సో ఇంకా లాస్ట్ వచ్చేసింది నోటిఫికేషన్ ఏంటిదంటే మనకు తెలిసిందే షెడ్యూల్ 2 అని. సో ఈ షెడ్యూల్ 2 అనేది మనకు నోటిఫికేషన్ అనేది లాస్ట్లో రావడం జరిగింది 2023లో. సో దీనికి వచ్చేసి టోటల్ వేకెన్సీస్ చూసుకుంటే మాత్రం మనం దీనికి 30,041 వేకెన్సీస్ అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్, ఓకేనా. సో దీనికి వచ్చేసి 30,041 వేకెన్సీస్ రావడం జరిగింది. సో దీనికి ఒక అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ చూసుకుంటే మాత్రం 3 ఆగస్ట్ 3కి అనేది స్టార్ట్ అయింది. సో దీనికి ఎడిట్ ఆప్షన్ కలుపుకొని లాస్ట్ డేట్ వచ్చేసి 26 ఆగస్ట్ వరకు దీని అప్లికేషన్ అనేది జరగడం జరిగింది. సో ఈ తర్వాత వచ్చేసి దీనికి ఈ షెడ్యూల్ 2 వచ్చేసి రిజల్ట్ చూసుకుంటే మాత్రం మనం సో రిజల్ట్ ఎప్పుడు వచ్చిందంటే
6th సెప్టెంబర్కి వచ్చేసి ఫస్ట్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది వాళ్ళు. సో ఇది వచ్చేసి 3 నోటిఫికేషన్ ఫ్రెండ్స్, వాటి యొక్క ఇంపార్టెంట్ డేట్స్, వాటి యొక్క అప్లికేషన్ డేట్, ఇంకా వచ్చేసి వాటి యొక్క రిజల్ట్ డేట్ అనేది మీకు నేను చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చింది ఏంటి, ఇది షెడ్యూల్ 1 వచ్చింది కదా. సో షెడ్యూల్ 1కి రిజల్ట్ ఎప్పుడు వచ్చిందంటే 11th మార్చ్ వచ్చింది. సో 11th మార్చ్ వచ్చి రిజల్ట్ వచ్చేసింది. సో దానికి అప్లికేషన్ లాస్ట్ డేట్ అంటే ఎడిట్ లాస్ట్ డేట్ నుంచి దాని రిజల్ట్ రావడానికి మ్యాక్సిమం వచ్చేసి 21 days అనేది పడడం జరిగింది ఫ్రెండ్స్. సో దీనికి ఒక అప్లికేషన్ డేట్ ఎప్పుడు అయిపోయింది, 19th ఫిబ్రవరికి అనేది అప్లికేషన్ డేట్ అనేది ఎండ్ అయిపోయింది, అంటే విత్ ఇంక్లూడింగ్ ఎడిట్ ఆప్షన్. సో అవి వచ్చేసి ఎన్ని డేస్ అంటే మ్యాక్సిమం అవి ఒక 9 days, ఈ 10 days అంటే 20 days, 21 days అనేది మ్యాక్సిమం టైం అనేది కేటాయించడం జరిగింది. మీరు ఫస్ట్ మెరిట్ లిస్ట్ రావడానికి టైం అనేది తీసుకోవడం జరిగింది. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం స్పెషల్ డ్రైవ్. సో స్పెషల్ డ్రైవ్ చూస్తే మాత్రం మనం స్పెషల్ డ్రైవ్ దీనికి ఒక లాస్ట్ డేట్ ఎప్పుడు అయిపోయిందంటే 14th జూన్ అనేది లాస్ట్ డేట్ అయిపోయింది ఫ్రెండ్స్. సో 14th జూన్కి అయిపోయింది. సో దీనికి ఒక రిజల్ట్ ఎప్పుడు వచ్చిందంటే రిజల్ట్ వచ్చేసి మాత్రం 7th జూలైకి అనేది రిజల్ట్ రావడం జరిగింది. సో 7th జూలై. సో 14th జూన్ అంటే ఆ 16 days ప్లస్ ఈ 6 days అంటే మ్యాక్సిమం 21 days అనేది టైం పెట్టడం జరిగింది. సో మీరు చూసుకోవచ్చు ఫస్ట్ దానికి వచ్చేసి 20 days, 21 days. సో దీనికి కూడా మ్యాక్సిమం 21 days అనేది మ్యాక్సిమం టైం అనేది కేటాయించడం జరిగింది ఫస్ట్ మెరిట్ లిస్ట్ రావడానికి. ఎప్పుడు ఎడిట్ ఆప్షన్ లాస్ట్ డేట్ నుంచి, ఓకేనా. ఇంకో లాస్ట్లో వచ్చేసి ఏంటి మనకు షెడ్యూల్ 2 అనేది లాస్ట్ నోటిఫికేషన్. సో దీనికి వచ్చేసి అప్లికేషన్ లాస్ట్ డేట్ చూసుకుంటే మాత్రం మనకు దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి 26th ఆగస్ట్ వరకు అనేది లాస్ట్ డేట్ అప్లికేషన్ అనేది అవ్వడం జరిగింది విత్ ఇంక్లూడింగ్ ఎడిట్ ఆప్షన్, ఓకేనా. దీనికి రిజల్ట్ చూసుకుంటే మాత్రం రిజల్ట్ వచ్చేసి 6th సెప్టెంబర్ అనేది రావడం జరిగింది. సో దీనికి వచ్చేసి ఫ్రెండ్స్ ఒక 5 days వేసుకున్నా, ఈ 5 days వేసుకున్నా మొత్తం 11 days అనేది టైం పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. మ్యాక్సిమం 11 days పెట్టుకోండి, ఓకేనా. సో మీరు దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఓకేనా. రిజల్ట్ ఎప్పుడు రావచ్చు అనేది దీన్ని బట్టి మీకు అర్థమైపోతుంది, ఓకేనా. సో ఫస్ట్ నోటిఫికేషన్కి వచ్చేసి 21 days, తర్వాత నోటిఫికేషన్ వచ్చేసి 21 days, తర్వాత వచ్చేసి 11 days. సో మనం చూసుకోవచ్చు మ్యాక్సిమం వచ్చేసి ఫ్రెండ్స్ రిజల్ట్ రావడానికి 21 days అనేది మ్యాక్సిమం వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. 21 days లోపు ఎప్పుడైనా రావచ్చు, ఓకేనా. మీరు 23 దాని ప్రకారం కంపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి షెడ్యూల్ 1కి 21 days పడడం జరిగింది, స్పెషల్ డ్రైవ్కి 21, ఇంకోటి వచ్చేసి షెడ్యూల్ 2కి వచ్చేసి 11 daysలోనే వాళ్ళు రిజల్ట్ ఇచ్చేసారు. సో ఇప్పుడు మనం ఇప్పుడు ప్రజెంట్లో ఉన్న నోటిఫికేషన్ చూస్తే మాత్రం ప్రజెంట్లో ఉంది షెడ్యూల్ 1 జూలై నోటిఫికేషన్ ఉంది కదా మనకి ఇప్పుడు. సో దీనికి మొత్తం వేకెన్సీస్ చూసుకుంటే మాత్రం 44,208 వేకెన్సీస్, 228 వేకెన్సీస్ అనేది ఉండడం జరిగింది. సో దీని అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 15th జూలైకి అనేది అప్లికేషన్ అనేది స్టార్ట్ అయింది, 15th జూలైకి స్టార్ట్ అయింది. సో దీనికి ఇంక్లూడింగ్ ఎడిట్ ఆప్షన్ చూసుకుంటే మాత్రం సో మనకి వచ్చేసి 8th ఆగస్ట్ వరకు ఎడిట్ ఆప్షన్ అనేది మొత్తం అప్లికేషన్ లాస్ట్ డేట్ అయిపోయింది. సో మనం ఇప్పుడు దీనికి రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం సో మ్యాక్సిమం 21 days పెట్టుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. ఎక్కువ డేస్ అవసరం లేదు మనకు, ఓకేనా. 21 daysలోనే మ్యాక్సిమం వచ్చేస్తుంది, లేదా 21th days తర్వాత మ్యాక్సిమం రిజల్ట్ వచ్చేస్తుంది. సో మనం 21 days పెట్టుకుంటే మాత్రం సో ఈ మంత్ అంటే ఆగస్ట్ 31st లోపు మ్యాక్సిమం రిజల్ట్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ఓకేనా. సో మీరు ఈ ఇయర్ రిజల్ట్ చూసుకుంటే మాత్రం సో ఈ ఇయర్ రిజల్ట్ వచ్చేసి ఆగస్ట్ 31st లోపు అనేది ఈ మంత్ ఎండింగ్ లోపు మాత్రం మ్యాక్సిమం రిజల్ట్ వచ్చేస్తాయి ఫ్రెండ్స్. మీరు ఎలాంటి డౌట్స్ పెట్టుకోకూడదు, ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ రిజల్ట్ గురించి కూడా మ్యాక్సిమం మీకు ఒక అవేర్నెస్ అనేది వచ్చింది అనుకుంటున్నాను. సో రిజల్ట్ ఎప్పుడు రాబోతుంది దాని గురించి. సో ఇంకా మీకు ఏమైనా రిజల్ట్ గురించి ఇంకా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే మాత్రం సో నెక్స్ట్ ఫ్రెండ్స్ సో మనం కట్ ఆఫ్ గురించి చూసుకుందాం, ఓకేనా. సో ఇప్పుడు కట్ ఆఫ్ గురించి చూసుకుంటే మాత్రం సో కట్ ఆఫ్ ఫ్రెండ్స్ మనకు వచ్చేసి 100% ఎబో నడిచే స్టేట్స్ ఏంటంటే సో మ్యాక్సిమం 100 లేదా 99 ఫస్ట్ మెరిట్ లిస్ట్ గురించి కంపేర్ చేసుకుని చెప్తున్నాను ఫ్రెండ్స్. సో మ్యాక్సిమం వచ్చేసి 100+ నడుస్తుంది ఈ స్టేట్లో నేను చెప్పేది. సో అందులో ఫస్ట్ వన్ వచ్చేసి హర్యానా. సో హర్యానాలో వచ్చేసి 100+ ఎబో కట్ ఆఫ్ 100 నడుస్తుంది, ఓకేనా. ఫస్ట్ మెరిట్ లిస్ట్ చెప్తున్నాను నేను వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి పంజాబ్, ఓకేనా. పంజాబ్లో కూడా 100 నడుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఢిల్లీలో కూడా 100 నడుస్తుంది. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే మన ఏపీ ఆంధ్రప్రదేశ్లో కూడా 100 నడుస్తుంది ఫ్రెండ్స్ ఫస్ట్ మెరిట్ లిస్ట్కి చెప్తున్నాను నేను. సో ఫస్ట్ మెరిట్ లిస్ట్కి. ఇంకోటి వచ్చేసి హిమాచల్ ప్రదేశ్లో కూడా 100 నడుస్తుంది మ్యాక్సిమం. ఇంకోటి వచ్చేసి ఫ్రెండ్స్ రాజస్థాన్లో అన్ని దగ్గర చెప్పలేము కానీ కొన్ని దగ్గర మ్యాక్సిమం 100 నడుస్తుంది, ఓకేనా. సో మ్యాక్సిమం 100 చెప్తున్నాను ఫ్రెండ్స్ ఫస్ట్ మెరిట్ లిస్ట్కి మాత్రం చెప్తున్నాను. ఇంకో మెరిట్ లిస్ట్ వస్తూ ఉంటే ఈ స్టేట్లో కూడా కొంచెం కట్ ఆఫ్ తగ్గబోయే ఛాన్సెస్ ఉన్నాయి, 1-2% అనేది తగ్గుతుంది, ఓకేనా. సో ఇవి మాత్రం ఫ్రెండ్స్ 100 నడుస్తుంది, మ్యాక్సిమం 100 నడుస్తుంది ఫస్ట్ మెరిట్ లిస్ట్కి, నో డౌట్ దీని గురించి, ఓకేనా. ఈ స్టేట్స్. ఇంకోటి నెక్స్ట్ చూసుకుంటే మాత్రం
సో బ్రదర్ మాకు కొంచెం తక్కువ పర్సెంటేజ్ ఉన్నాయంటే సో మ్యాక్సిమం 95 ఎబో పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్, ఓకేనా. సో 95 ఎబో మాత్రం మ్యాక్సిమం నడుస్తుంది ఇక్కడ నేను చెప్పబోయే స్టేట్లో 95 ఎబో అని పెట్టుకోవచ్చు మీరు హోప్స్, ఓకేనా. 95% ఎబో పెట్టుకోవచ్చు, తక్కువ అయితే మ్యాక్సిమం ఉండదు. సో అందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఛత్తీస్గఢ్, ఓకేనా. ఛత్తీస్గఢ్లో నడుస్తుంది. ఇంకోటి వచ్చేసి మ్యాక్సిమం మధ్యప్రదేశ్లో కూడా ఫస్ట్ మెరిట్ లిస్ట్కి చెప్తున్నాను ఫ్రెండ్స్ నేను వచ్చేసి. సో మధ్యప్రదేశ్లో అంతే నడుస్తుంది. ఇంకోటి వచ్చేసి తెలంగాణ, ఓకేనా. తెలంగాణలో కూడా అంతే నడుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఉత్తరప్రదేశ్లో కూడా 95 ఎబోనే నడుస్తుంది, 95 నడుస్తుంది లేదా 95 ఎబోనే ఉంటుంది. ఇంకోటి వచ్చేసి బీహార్ ఫ్రెండ్స్, బీహార్లో కూడా 95 ఎబోనే నడుస్తుంది, ఓకేనా. ఈ స్టేట్లో మాత్రం మ్యాక్సిమం ఫ్రెండ్స్ 95 ఎబోనే నడుస్తుంది ఫస్ట్ మెరిట్ లిస్ట్కి చెప్తున్నాను, ఓకేనా. ఇంకో లిస్ట్ వస్తూ ఉంటే 95 డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇవి ఫ్రెండ్స్ 95 ఎబో నడిచే స్టేట్స్ చెప్పుకోవచ్చు. సో ఇంకా చాలామంది డౌట్ అడుగుతారు, బ్రదర్ మాకు వచ్చేసి 90 బిలో తక్కువ ఉంది, ఇలా ఉంది, సో మాకు ఎక్కడ వస్తుందంటే సో మీరు హోప్స్ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. లాస్ట్ లిస్ట్కి చెప్తున్నాను నేను మీకు వచ్చేసి. సో మ్యాక్సిమం నేను చెప్తున్నాను 80% ఎబో ఉంటేనే, ఓకేనా. 80% ఎబో ఉంటేనే హోప్స్ పెట్టుకోండి, చాలామందికి రాదు కూడా. సో మ్యాక్సిమం 80 లేదా 85% ఉంటేనే ఎబో ఉంటేనే హోప్స్ పెట్టుకోండి, ఓకేనా. టు 90 వరకు ఉంటేనే హోప్స్ పెట్టుకోండి. సో ఫస్ట్ వన్ వచ్చేసి లోయెస్ట్ కట్ ఆఫ్ ఉండే స్టేట్ ఏంటంటే నార్త్ ఈస్ట్ ఫ్రెండ్స్. సో నార్త్ ఈస్ట్లో మనకు 2 స్టేట్స్ ఉన్నాయి, అందులో ఒకటి వచ్చేసి నాగాల్యాండ్, ఇంకోటి వచ్చేసి మణిపూర్. సో ఈ స్టేట్స్ మాత్రమే, ఈ 2 స్టేట్స్లో చాలా తక్కువ కట్ ఆఫ్ ఉండబోతుంది. ఇంకోటి నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ మ్యాక్సిమం జార్ఖండ్లో వచ్చేసి ఫ్రెండ్స్ అంత ఉండకపోవచ్చేమో కానీ 90 ఎబో నడుస్తుంది ఫ్రెండ్స్, ఓకేనా. మ్యాక్సిమం 90 ఎబో నడుస్తుంది జార్ఖండ్లో. సో ఇది ఫ్రెండ్స్ జార్ఖండ్లో మ్యాక్సిమం ఇంకొక 2-3% పెరగబోయేది. సో మాత్రం నార్త్ ఈస్ట్లో మాత్రం 80% ఉన్నా కూడా 85% ఉన్నా కూడా హోప్స్ పెట్టుకోవచ్చు, ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ మీకు క్లారిటీగా అర్థమైపోయింది అనుకుంటాను. సో ఇవి స్టేట్స్ మాత్రమే ఫ్రెండ్స్, అందులో డివిజన్ చెప్పలేను. సో ఫస్ట్ మెరిట్ లిస్ట్కి చెప్తున్నాను నేను ఇంత కట్ ఆఫ్ ఉండబోతుందని. సో ఇది ఫ్రెండ్స్ నేను వీడియోలో చెప్పాలనుకుంది. సో మీకు క్లారిటీగా అర్థమైపోయింది అనుకుంటాను. సో రిజల్ట్ కానీ మెరిట్ లిస్ట్ అనేది ఎప్పుడు వస్తుంది దాని గురించి, ఇంకా వచ్చేసి ఏ స్టేట్లో ఎంత కట్ ఆఫ్ ఉండబోతుంది దాని గురించి క్లారిటీగా అర్థమైపోయింది అనుకుంటాను. సో మాక్సిమం ఇంతే ఉంటుంది ఫ్రెండ్స్. నేను చెప్పిన డేట్కి మాత్రం మాక్సిమం వచ్చేసి దాని లోపే వచ్చేస్తుంది, ఓకేనా. సో నేను చెప్పిన డేట్ అనేది మాక్సిమం క్రాస్ అవ్వదు. ఇంకా వచ్చేసి నేను చెప్పినట్టే కట్ ఆఫ్ అంతే ఉండబోతుంది ఎగ్జాక్ట్గా, మాక్సిమం 1-2% అడ్మిట్ అవ్వచ్చు. సో ఇది ఫ్రెండ్ నేను ఈరోజు చెప్పాలనుకుంది. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ అయితే ఎవరు చెప్పరు ఫ్రెండ్స్ మీకు, ఓకేనా. సో ఒకసారి మీరు ఇంకా మన ఛానల్లో కంటెంట్ చూడండి, ఒకసారి కంటెంట్ చూడండి, ఓకేనా. మన ఛానల్ వచ్చేసి జీడిఎస్ గురించి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంటుంది. ఒకసారి వెళ్ళి కంటెంట్ చూడండి. సో వీడియోని ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.